నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. అత్తిలి శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు ఆదివారం నుంచి ప్రారంభమయ్యాయి. ఉదయం శ్రీ స్వామివారిని పెండ్లి కుమారునిగా, అమ్మవార్లను పెండ్లి కుమార్తెలుగా అలంకరించారు. స్వామివారికి తులసి దళాలతో అర్చన, విశ్వక్షణ పూజ, అగ్ని ప్రతిష్టాపన, అమ్మవార్లకు కుంకుమ పూజలు జరిపారు. స్వామివారం రాత్రి అత్తిలి గ్రామానికి చెందిన కొనగల్ల సత్యరత్న కిషోర్, స్రవంతి దంపతులచే వాడపల్లి శశికాంతాచార్యుల ఆధ్వర్యంలో శ్రీ స్వామివారి కళ్యాణం జరుగుతుందని ఆలయ ఈవో ఆకుల వెంకటనారాయణరావు తెలిపారు. 21న గ్రామోత్సవం, 22న చౌరోత్సవం, 23న శ్రీ పుష్పోత్సవ కార్యక్రమాలు జరుగుతాయని భక్తులు హాజరై స్వామి అమ్మవార్లను దర్శించి తరించాలని కోరారు. అత్తిలి పెద్దమంతుల వద్ద ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మజ్జిగ చలివేంద్రం ఆదివారం దామిశెట్టి కోటేశ్వరరావు జ్ఞాపకార్థం కుటుంబ సభ్యుల సహకారంతో నిర్వహించారు. తణుకు పట్టణంలో వేంచేసి ఉన్న వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం శనివారం రాత్రి నేత్ర పర్వంగా జరిగింది. ఆలయ కార్యనిర్వహణాధికారి ముత్యాల సత్యనారాయణ దంపతులు శ్రీ స్వామివారి కళ్యాణ తంతులు జరిపించారు. శ్రీ స్వామివారి వార్షిక కళ్యాణోత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణం విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు.
రానున్న ఎన్నికలలో అధికారం చేపట్టిన వారు రాష్ట్ర అభివృద్ధి కోసం సిపిఎం అగ్రనేత సుందరయ్య రాసిన విశాలాంధ్రలో ప్రజారాజ్యం పుస్తకాన్ని చదవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి సభ్యులు పివి ప్రతాప్ సూచించారు. సిపిఎం ఆధ్వర్యంలో స్థానిక అమరవీరుల భవనం వద్ద మరియు వైఎస్ఆర్ పార్కులో ఉన్న సుందరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం అమరవీరుల భవనం వద్ద చలివేంద్రం ఏర్పాటు చేసి మజ్జిగ బిస్కెట్లు పంపిణీ చేశారు. జోహార్ సుందరయ్య, సాధిద్దాం సాధిస్తాం సుందరయ్య ఆశయాలని నినాదాలు చేశారు. ధరలు తగ్గించాలని, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని, రైతులు, వ్యవసాయ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ప్రతాప్ మాట్లాడుతూ పుచ్చలపల్లి సుందరయ్య అగ్రవర్ణ భూస్వామి కుటుంబంలో పుట్టినప్పటికీ సమాజం కోసం జీవితాంతం కృషి చేశారని అన్నారు. సుందరయ్య మొదటి పార్లమెంటు ప్రతిపక్ష నేతగా, ఎమ్మెల్యేగా, తెలంగాణ సాయుధ పోరాట రథసారథిగా, సిపిఎం దక్షిణ భారత ఉద్యమం నిర్మాతగా పనిచేశారని అన్నారు. ఇప్పటికీ ఎప్పటికీ సుందరయ్య ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగాలంటే ఏమి చేయాలో సుందరయ్య ఎప్పుడో విశాలాంధ్రలో ప్రజారాజ్యం పుస్తకం ద్వారా చెప్పారని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు గార రంగారావు, అడ్డగర్ల అజయ్ కుమారి, కామన మునిస్వామి, పిఎల్ నరసింహారావు, పి దక్షిణమూర్తి, బంగారమ్మ, పి హర్షిత, ఎం గోవిందరాజు, సిహెచ్ రామకృష్ణ,
కడలి వీరరాజు, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. పీడిత ప్రజల ఆశాజ్యోతి పుచ్చలపల్లె సుందరయ్య జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బల్ల చెనవీరభద్రరావు, నాయకులు కర్ణాటకపు నరసింహారావు కొనియాడారు. పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతిని స్థానిక మినీ బైపాస్ రోడ్డులో ఉన్న సుందరయ్య విగ్రహానికి పూలల మాలవలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సంఘ పతాకాన్ని ఎగరవేశారు. ఈ సందర్భంగా వీరభద్రరావు, నరసింహారావు మాట్లాడుతూ నెల్లూరు జిల్లా అలగానిపాడులో అగ్రకుల భూస్వామి కుటుంబంలో 1917 మే 1న జన్మించిన సుందరయ్య తన యావత్ జీవితాన్ని పేదలకు, కష్టజీవులకు అంకితం చేశారని తెలిపారు. వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట సారథుల్లో ఒకరని అన్నారు. దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమాన్ని నిర్మించడంలో కీలక పాత్ర పోషించారని చెప్పుకొచ్చారు. చిన్న వయసులోనే కుల వివక్షకు వ్యతిరేకంగా నిలబడి పోరాడారని, ఉక్కు క్రమశిక్షణ ఆచరణ ఆయన సొంతమని అన్నారు. అటువంటి మహనీయుని ఆశయాలను ముందుకు తీసుకుపోవడం మనందరి బాధ్యతని పేర్కొన్నారు. దేశంలో మతోన్మాద రాజకీయాలు పెరిగిపోతున్న నేటి రాజకీయ పరిస్థితుల్లో సుందరయ్య ఆశయ స్ఫూర్తిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో వాస వెంకటేశ్వరరావు, తిరునాథం వెంకటేశ్వరరావు, విశ్వనాథం సుబ్బారావు, కుడుగ వీరభద్రరావు, వాటాల నాగేశ్వరరావు, బల్ల నాగలక్ష్మి, విశ్వనాథం మహేష్, నక్క కరుణకుమార్, తాళ్ళ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కంటైనర్లు, బాటిళ్లలో పెట్రోల్, డీజిల్ పోయవద్దని పెట్రోల్ బంకు నిర్వాహకులను ఈసీ ఆదేశించింది. ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు వాహనాల్లో మాత్రమే ఇంధనం నింపాలని స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే ఆయిల్ బంకులు లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించింది. ఈ మేరకు అన్ని బంకుల యజమానులకు నోటీసులు పంపింది. పోలింగ్ తరువాత ఏపీలో పలు చోట్ల హింసాత్మక ఘర్షణల నేపథ్యంలో ఈసీ ఈ ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది. దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ ఉద్యమ నిర్మాత, కమ్యూనిస్టు గాంధీ పీడిత ప్రజల విముక్తిదాత పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతి సభ ఆదివారం భీమవరం మెంటేవారి తోట పార్టీ ఆఫీసులో పార్టీ పట్టణ కార్యదర్శి బి వాసుదేవరావు అధ్యక్షతన జరిగింది. ప్రజానాట్య మండలి కళా బృందాల ఆటల ఆలాపనల అనంతరం జిల్లా కార్యదర్శి బి బలరాం, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె రాజారామ్మోహన్ రాయుల సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం సుందరయ్య జీవిత విశేషాలను కార్మిక వర్గంతో పంచుకున్నారు. ఈ సమావేశంలో ముందుగా జిల్లా సిఐటియు ప్రధాన కార్యదర్శి కె రాజారామ్మోహన్ రాయ్ మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీ నిర్మించడంలో ప్రముఖ పాత్ర వహించిన వారిలో ఒకరు సుందరయ్య. అన్ని వర్గాల ప్రజలు అభిమానించే నాయకుడు, మచ్చలేని నాయకుడు కామ్రేడ్ సుందరయ్య అని అన్నారు. తన జీవితాన్ని కష్టజీవుల కోసం, ప్రజల కోసం త్యాగం చేసిన గొప్ప నాయకుడని అన్నారు. సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి బి బలరాం పుచ్చలపల్లె సుందరయ్య జీవిత విశేషాలను కార్మిక వర్గంతో పంచుకున్నారు. సుందరయ్య నెల్లూరు జిల్లా అలగానుపాడులో భూస్వామ్య కుటుంబంలో జన్మించారు. ఆయన బాల్యంలోనే ప్రజల జీవితాల మధ్య అంతరాలను గుర్తించారు. ఈ అంతరాలు పోవాలి, అందరూ సమానంగా జీవించాలని ఆ దిశగానే ఆయన జీవితాన్ని మలుచుకుని పనిచేశారు. పుచ్చలపల్లి సుందరయ్య బాల్యంలోనే విద్యార్థి దశలోనే స్వాతంత్రోద్యమం, ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని పశ్చిమ గోదావరి జిల్లాలో అరెస్ట్ అయ్యారని అన్నారు. కమ్యూనిస్టు పార్టీలో చేరి దక్షిణ భారతదేశంలో పార్టీ స్థాపించి దాని అభివృద్ధికి అంచంచలమైన కృషి చేశారని, ప్రజా ఉద్యమాలను పుణికిపుచ్చుకుని సుందరయ్య జీవిత ఉద్యమ స్ఫూర్తితో పనిచేయాలని బలరాం కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు వై వైకుంఠరావు, పట్టణ కమిటీ సభ్యులు చల్లబోయిన వెంకటేశ్వరరావు, ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షులు చైతన్య ప్రసాద్ మరియు వారి కళా బృందం, కార్మిక వాడల నుండి 200 మంది కార్మికులు పాల్గొన్నారు. విజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు విద్యార్థులు గ్రంథాలయాలను ప్రతినిత్యం సద్వినియోగం చేసుకోవాలని వాలంటీర్ బి నరేంద్రనాథ్ అన్నారు. వేసవి విజ్ఞాన శిబిరంలో భాగంగా ఆదివారం ఉత్సాహభరిత వాతావరణంలో సాగాయి. అత్తిలి గ్రంథపాలకుడు బి కృష్ణారావు ఆధ్వర్యంలో చిన్నారులు తనకు నచ్చిన పుస్తకాలను ఎంపిక చేసుకుని వాటిని చదివారు. అనంతరం దినపత్రికలు చదివారు. రీసోర్స్ పర్సన్ కె కోమలి మాట్లాడుతూ విద్యార్థులు గ్రంథాలయాలను సందర్శించి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పాలి మేనవల్లూరు గ్రామీణ గ్రంథపాలకులు హెచ్విఆర్ కిషోర్ బాబు, ఆర్ దానకృష్ణ, ఎం శ్రీదేవి, సిహెచ్ బాలాజీ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.